మెట్రో రైల్ విస్తరణకు సంబంధించి అడ్డంకులన్నీ కూడా తొలగేలా కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2 సంబంధించి ఏదైతే విస్తరణ ప్లాన్స్ ఉన్నాయో ఆ ప్లాన్ జరగాలి అనంటే ఆ మెట్రో సెకండ్ ఫేజ్ ముందుకు సాగాలి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అంటే ఇప్పుడున్నటువంటి ఫేజ్‌కి సంబంధించి ఏవైతే ఎల్ఎన్‌టీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించి నిధుల బదలాయింపు జరగాలో దానికి సంబంధించినటువంటి ఫైనాన్స్ వ్యవహారాలన్నీ కూడా అడ్డంకులుగా మిగిలి కేంద్రం వద్ద ఆగిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు కొంతకాలంగా కూడా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కూడా సాగింది. రేవంత్ రెడ్డి ఓపెన్ గానే నేను కేంద్ర మంత్రుల్ని కలిసి రాగానే కిషన్ రెడ్డి వెళ్ళి అడ్డంకులు సృష్టించారు, ఇలా అయితే బీజేపీ ఎలా ఎదుగుతుందని ఆయన వాదించారు, అందుకే ఆగిపోయిందని చెప్పి నేరుగా విమర్శలు చేశారు. దానికి కిషన్ రెడ్డి కూడా నేనెందుకు ఆపుతాను, ₹1 వచ్చినా సంతోషించేవాడిని, నేనెందుకు ఆపుతాను అని కౌంటర్ ఇచ్చిన తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోయాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అపాయింట్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసి వెళ్ళి మరి అశ్విని వైష్ణవ్‌తో కలిశారు. సో దాదాపు 2.5 గంటల భేటీ అయింది. ఆ భేటీలో మెట్రో రైల్ విస్తరణకు సంబంధించినటువంటి అడ్డంకులు కావచ్చు, ఏదైతే జపాన్ నుంచి రావాల్సినటువంటి రుణానికి సంబంధించినటువంటి అడ్డంకులు కావచ్చు, అన్నీ కూడా మాట్లాడారు. అదే సమావేశం నుంచి రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో మాట్లాడారు. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో నిన్న రాత్రి దాదాపు 8:30, 9 గంటల వరకు ఆ మీటింగ్ అయింది. ఉదయమే 10:30 కల్లా మీటింగ్ కన్ఫర్మ్ అయింది ఖట్టర్తో. సో ఇప్పుడు కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అశ్విని వైష్ణవ్ కూడా వెళ్ళి కలిశారు. సో ఒక రకంగా అంటే రేవంత్ రెడ్డి ఏదైతే కొంత కిషన్ రెడ్డి మీద చేసినటువంటి ఒత్తిడి ఫలించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా తెలంగాణ వ్యవహారం కాబట్టి సరే మాటలు ఎన్ని అనుకున్నా కూడా కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి వెళ్ళిపోయారు. కానీ అశ్విని వైష్ణవ్ కూడా ఆ మీటింగ్కి రావడం అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకు అనంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే ఒక నిధులు వస్తేనేమో ఉమ్మడి విజయంగా, లేకపోతే బీజేపీని ఒక దోషిగా తెలంగాణ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. అందులో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెనక్కి వెళ్తే ప్రజల ముందు, హైదరాబాద్ ప్రజల ముందు దోషులుగా బీజేపీ పార్టీ నిలబడుతుంది. లేదు ముందుకే వెళితే ఇద్దరు కలిసి తెచ్చారు అనేటువంటి జనరల్గా అయితే ఇలాంటి వ్యవహారాలు తమిళనాడు రాష్ట్రం నుంచి చాలా అరుదుగా, చాలా ఆసక్తికరంగా కనబడతాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని తిట్టుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు వచ్చేసరికి గతంలో డిఎంకే, అన్నా డిఎంకే ఒక్కటయ్యాయి. కేంద్రంలో ఇటు పార్లమెంట్లో కొట్లాటకైనా, కేంద్రంతో పోటీకైనా వాళ్ళందరూ కూడా ఒక్కటిగా మారిపోయేవారు. సో అన్నా డిఎంకే తమిళనాడులో కొట్లాడుకునేవారు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చేసరికి ఒక్కటైపోయేవారు. అది మిగతా రాష్ట్రాలకు ఆసక్తికరంగా ఒక మార్గదర్శిగా కనపడేది. కానీ తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కీలకమైనటువంటి నగరం, రాజధాని నగరం ఈ హైదరాబాద్ మెట్రో అనేది చాలా అనివార్యం. ఎందుకంటే గంటల ట్రాఫిక్ జామ్లు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో 122 కిలోమీటర్ల అదనంగా మెట్రో విస్తరణ జరిగితే దాదాపు హైదరాబాద్ నగరం అంతా కూడా ట్రాఫిక్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇటు సీఎం ఒత్తిడి చేయడం, అటు కిషన్ రెడ్డి కూడా రాజకీయాలు ఎన్నున్నా కూడా అవన్నిటిని కూడా పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రజల దృష్టిలో ప్రజల కోసమని కలుపుకొని వెళ్ళడం నిజంగా కూడా అందరి అంటే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు స్వయంగా అశ్విని వైష్ణవ్ కూడా రైల్వే శాఖ మంత్రిగా మెట్రో రైలు అయినప్పటికీ కూడా మెట్రో రైలుకు రైల్వేస్కి అసలు సంబంధమే లేదు. మెట్రో రైల్ అనేది మొత్తం కూడా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధించినటువంటి విషయం. దీంట్లో మెట్రో రైల్కి రైల్వేస్కి సంబంధం లేదు. కానీ అశ్విని వైష్ణవ్ చాలా అంటే ఉన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించడానికి స్వయంగా తను కూడా ముందుకు వచ్చినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి రైల్వే కార్పొరేషన్ ఉందో అక్కడి నుంచి నిధులు బదలాయింపు జరగాల్సి ఉంది కాబట్టి తను కూడా కేంద్ర మంత్రిని కలిశారు. సో మొత్తంగా 3 కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రైల్ ఫేజ్ 2 అలాగే ఈ రుణానికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి మాత్రమే ఏకైక ఎజెండాతో కలవడం జరిగింది. సో ఈ నిధులు కనుక వచ్చేస్తే ఇప్పుడున్నటువంటి మెట్రో నుంచి అధికారికంగా ఎల్ఎన్టీ తప్పుకుంటుంది. అధికారికంగా ఎల్ఎన్టీ తప్పుకుంటే కేంద్రం నుంచి ఏదైతే మెట్రో 2కి అంటే విస్తరణకు ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం చెప్పినటువంటి అడ్డంకులన్నీ కూడా తీరిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ డిపిఆర్కి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అనుమతి ఇస్తే కనుక ఇప్పుడున్నటువంటి మెట్రోలో కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా భాగస్వామ్యం లేదు, రూపాయి డబ్బులు ఇచ్చింది లేదు. కానీ మెట్రో ఫేజ్ 2కి కేంద్రం అనుమతి ఇస్తే అక్కడ కేంద్రం కూడా 50% నిధులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బర్డెన్ ఉండదు. ఒకవేళ మేము అనుమతిస్తాం తప్ప మేము నిధులు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్తే మేమైనా సరే స్వయంగా
ఈ మెట్రో విస్తరణ చేపడతామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్గానే ఆఫర్ చేసిన నేపథ్యం ఉంది. కానీ అయితే త్వరలో హైదరాబాద్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, అంటే 3 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఒత్తిడి చేసినట్టుగా కనపడతా ఉంది. సో కేంద్రం అధికారికంగా గుర్తించి 50% నిధులు ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రోజు మీటింగ్ తర్వాత ఈ మెట్రోకి సంబంధించినటువంటి విస్తరణకు అడ్డంకులు కావచ్చు, నిధుల విడుదలకు అడ్డంకులు కూడా తొలగిపోయినాయైతే చాలా స్పష్టంగా కనపడుతుంది.